ఉన్నాడు. అంటే కోహ్లీ, నువ్వు నా మీద ఇసొంటి వార్తలేం రాలేదనుకుంటానవా? కొన్ని వందల సార్లు వచ్చినాయి. ప్రతిసారి నేను గ్రౌండ్లో దిగినప్పుడు రిటైర్మెంట్ ఇస్తాడట అన్న న్యూస్ వస్తూనే ఉంటుంది. కానీ మన ఫ్యాన్స్ అందరికీ తెలుసు, మనం మనకు నచ్చినప్పుడే రిటైర్మెంట్ ఇస్తాం. ఎన్ని వార్తలు వచ్చినా పట్టించుకోం. అవ్వ ధోని భయ్యే కరెక్ట్. విరాట్ మన లెక్క వార్తలకు భయపడి రిటైర్మెంట్ ఇయ్యడు. మీకు ఇంకో హైలైట్ విషయం తెలుసా? ఆ వార్తలకు లీకులు ఇచ్చేది కూడా నేనే. మెల్లగా రిటైర్మెంట్ ఇస్తా అయ్యా అని వాళ్ళకి చిన్న లీక్స్ ఇస్తా. అట్లా వాళ్ళతో ఆడుకుంటా. మనతోని వార్తలు రాష్ట్రాలు ఆడుకోవద్దువే, వార్తలు రాష్ట్రాలతోనే మనం ఆడుకోవాలి. కరెక్ట్ ధోని భయ్, నువ్వు ఇచ్చే రిటైర్మెంట్ ఎట్లుండాలంటే మన క్రికెటర్లందరికీ ఇన్స్పిరేషన్ ఉండాలి. ఏ క్రికెట్ ప్లేయర్కైనా వాళ్ళకి నచ్చినప్పుడు రిటైర్మెంట్ ఇచ్చే స్వాతంత్రం ఉంటుందని నువ్వు ప్రూవ్ చేయాలి. ఆల్రెడీ ఇప్పటిదాకా ఐపీఎల్ ఆడుకుంటూ ప్రూవ్ చేసుకుంటూనే వస్తానా, అవసరం ఉంటే ఇంకా ఆడి కూడా చేస్తా. విరాట్ భయ్య, ఆల్రెడీ 302 మ్యాచ్లు ఆడినవు, 14,000 రన్స్ చంపినవు, వన్డే వరల్డ్ కప్ గెలిచినవు, ఛాంపియన్స్ ట్రోఫీలు గెలిచినవు. ఇంకా నువ్వు సాధించేది ఏమున్నా